హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మేము చాలా బాగున్నాం. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మటన్ లివర్ ఫ్రై అన్నమాట. పక్కా తెలంగాణ స్టైల్లో ఎట్లా చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ చూసేసేయండి. ఈ మటన్ బ్రెయిన్ని ఫ్రై చేసుకోవడానికి ముందుగా అయితే కావాల్సినవన్నీ పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అట్లనే అల్లం, కరివేపాకు, ఆ తర్వాత కొంచెం గరం మసాలా, పసుపు, ఇవన్నీ తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ మేక బ్రెయిన్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటవి. పాతకాలంలో మన వాళ్ళందరూ చేసుకొని తినేవాళ్ళు. అట్లాంటివన్నీ చేసుకొని తినడం వల్లనే చాలా హెల్తీగా ఉన్నారు వాళ్ళు. సో ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి గిన్నె హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని, ఆయిల్ పోసుకున్న తర్వాత అది వేడెక్కనివ్వండి. బాగా వేడెక్కితేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. జీలకర్ర కూడా కొంచెం రెడ్గా వేగాలి. తొందరపడి ముందుగానే వేసుకోకూరి, ఎందుకంటే పచ్చి వాసన అనేది వస్తుంది. సో అందుకనమాట. ఇప్పుడు ఆ ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అనేది వేసుకొని, జీలకర్ర కూడా దాంట్లో ఉండే అరోమా అంతా నూనెలోకి విడుదల కావాలి, అట్లా కావాలన్నమాట. సో ఇంకా తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని, అవైలబుల్గా లేని వాళ్ళు అవసరం లేదు వేసుకోవడం. ఆ తర్వాత ఈ కరివేపాకు, జీలకర్ర అనేవి రెడ్గా అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని, పచ్చిమిర్చి తర్వాత ఇంకా నేను అన్నీ వేసేసుకుంటున్నా ఒకేసారి. అన్నీ ఒకేసారి ఫ్రై అవుతాయి కదా అని అట్లా వేసుకుంటున్నా. ఇక్కడ మీరు గమనించినట్లయితే తాలింపులోనే కొత్తిమీర అనేది వేసుకుంటున్నా. తాలింపులో కొత్తిమీర వేసుకున్నట్లయితే కొంచెం టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది, పచ్చిగా ఉండకుండా కొత్తిమీర. అందుకనమాట ఇప్పుడు వేసేది. అందరూ ఇట్లా ఒకసారి ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఇవన్నీ మగ్గనివ్వాలి రెడ్ కలర్లో. కొద్దిగంతా మగ్గిన తర్వాత చూసుకోవాలి, మధ్యలో మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అల్లం పేస్ట్ అనేది నేను ఇందులో యాడ్ చేయలేదు కదా, స్టార్టింగ్లోనే యాడ్ చేసిన కాబట్టి ఇప్పుడు ఒక్కటే వేస్తున్నా పసుపు. ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి బ్రెయిన్ అనేది తీసుకున్న తర్వాత కొంచెం ఇది సెన్సిటివ్గా ఉంటుంది. ఈ బ్రెయిన్ అనేది కొంచెం ఎట్లా పడితే అట్లా కలుపుకోకుండా చిన్నగా కొంచెం ఎగ్ ఆమ్లెట్ ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకొని, అంటే ఎగ్ ఆమ్లెట్ ఎట్లయితే మనం కలుపుకుంటామో అట్లనే కలుపుకోవాలి. ఈ బ్రెయిన్ కూడా ఎట్లా పడితే అట్లా కలుపుకోకూడదు. అంటే కలుపుకోవడం అంటే కొంచెం మగ్గిన తర్వాత మనం ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ ఆగి నేను ఓపెన్ చేసి చూసిన, ఇట్లా వచ్చింది. నేను ఇంకా అంతా ఉంటే కొంచెం లోపల మగ్గదు కదా, సో అందుకే నేను పీసెస్ లాగా కట్ చేసుకున్నా. మధ్యలో కొద్దిగా మగ్గిన తర్వాతనే మీరు స్టార్టింగ్లోనే అట్లా చేసుకుంటే అదంతా ఎగ్ ఎట్లా అయిపోద్దో మొత్తం అట్లా అవుతుంది. మీకు తెలుసు అనుకుంటా ఇది. ఇంకా తర్వాత కొద్దిసేపు అట్లనే ఉంచి ఓపెన్ చేసి ఇట్లా ఉందన్నమాట. ఇట్లనే కొద్దిసేపు ఫ్రై చేసుకొని మనకు అయ్యింది అని తెలిసిన తర్వాతనే మనం కారం అనేది వేసుకోవాలి. కొంచెం లైట్గా వేసుకోండి. మనం చపాతీలోకి మీరు తినాలి అనుకుంటే స్పైస్ కొంచెం ఎక్కువనే వేసేసేయండి, చపాతీ లేదా రైస్. ఇది చపాతీ రైస్లోకి కూడా మంచిగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం గరం మసాలా అనేది అట్లా లైట్గా చల్లుకొని నిదానంగా కలుపుకోండి. అప్పటికే నాకు మొత్తం ఎట్లయిందో చూడండి. కొంచెం ఇట్లాంటి అనేది చిన్న కలుపుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకా ఏం చేయాలంటే కారం వేసుకున్నారు కదా, కారం వేసుకున్న తర్వాత అది కారం అనేది కొంచెం పచ్చిగా ఉండకుండా కొంచెం కొద్దిసేపు అట్లా మూత పెట్టి పక్కకు ఉంచుకోండి. ఇంకా తర్వాత ఇదేనండి, ఇంకా మన గోట్ బ్రెయిన్ కర్రీ, అంటే మేక మెదడు కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా సపరేట్గా తినొచ్చు, లేదంటే మాకు ఇట్లా వద్దు నార్మల్గానే చపాతీలోకే తింటామంటే ఇలా తినొచ్చు.
ఈ రెసిపీ చాలా బాగుంది. వీలైతే మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి.